ఏలూరు జిల్లా నూజివీడు పురపాలక సంఘంలో 2024-25 సంవత్సర బడ్జెట్ అంచనాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. వివిధ రకాల పన్నుల రూపంలో ఇతర ఆదాయ మార్గాల ద్వారా మొత్తం 52,57,63,981 రూపాయలు పురపాలక సంఘం ఆదాయంగా, 50,02,70,000 ఖర్చుగా, 10,57,52,737 రూపాయలు ముగింపు నిల్వగా పురపాలక సంఘం చూపించారు. మంత్రి పార్థసారథి సమక్షంలో నూజివీడు పురపాలక సంఘంలోని వీధి లైట్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైన్ల పూడికతీత పనులకు సంబంధించిన పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు చర్చించారు. అధికారుల పనితీరుపై పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో వారి పనితీరు మారకపోతే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. సిస్టర్స్ ఎవరైనా లేచి ఎమ్మెల్యే మినిస్టర్ గారు మా వార్డు సమస్య ఉందంటే నేను వైసీపీ